ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం శుక్రుడు గురించి మాట్లాడుకుందామండి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఏ విధమైన ఫలితాలు 12 రాశుల వారికి ఇవ్వబోతున్నాడో తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలోకి 8 జూన్ నుండి మారుతున్నాడు. ఒక శుక్రుడు జూన్లో మారిన కొన్ని తీర్థయాత్రలు ఇస్తాడు, స్నానాలు చేస్తాడు చెప్పుకుందాం. సహజంగా ఏంటంటే శుక్రుడు యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడంటే వాళ్ళు గంగా స్నానాల్లో, గోదావరి స్నానాల్లో, యమునాది పుష్కర స్నానాల్లో, అదే మాన కృష్ణ అదేంటి అమ్మవారు సరస్వతి అమ్మవారు స్నానాలకు ఫలితాలు బాగా ఎక్కువ ఉంటాయి. సరే చెప్పుకుందాం. సరే 12 రాశుల వారికి ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి చెప్పాల్సిందే ఉందండి. మీకు పంచమాధిపతి 12 వాడు అత్యంత రాజకారకుడు శుక్రుడు గురుడితో కలుస్తున్నాడు. ఎంత అదృష్టం చూడండి. అంటే మీ సంతానం వల్ల ధన ప్రాప్తి, మీకు కూడా శుక్రుడు బాగుండడం వలన 12వ ఇంటి వాడు 2వ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ ప్రాప్తి, మీ ఉద్యోగ రీత్యా, అదే షూటింగ్ రీత్యా, సినిమా షూటింగ్ రీత్యా శుక్రుడు కదా విదేశాలు వెళ్తారు. అమితమైన ధన సంపాదన, కుటుంబంలో వృద్ధి, అసలు మీ డబ్బులు లేవురా బాబా అన్నయ్య అనరు. పైగా సంగీతంలో బాగా మేటి అనిపించుకోవడం, పైగా సినిమా రంగంలో పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తుల వారికి విదేశ పర్యటనలో ఉండడము, విదేశాల ప్రోగ్రామ్స్ ఇవ్వడం ఖచ్చితంగా ఉంటుందండి. చాలా మంది చూసుకోండి. కాబట్టి నా వీడియోస్ ఎవరైనా విన్నుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారు, డౌటే లేదు. అంతేకాకుండా శుక్రుడు ప్రభావం వలన చక్కటి అందంగాను, అదృష్టంగాను, ఆభరణ ప్రాప్తి కలుగుతూ, చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తూ, సంతానం ఆడపిల్లలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ, ఆడపిల్ల అంటే మీ సంతానం బాగా రాణిస్తూ మంచి యోగంగానే ఉంటారు. పైగా ఆయన ఎక్కడ చూస్తాడు, అష్టమస్థానం చోట్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, సడన్ గెయిన్స్ ఇచ్చేట్టుగాను, అన్ని రంగాల్లో ముందంజలో ఉండి మిమ్మల్ని నడిపించేవాడిగా శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. అమ్మవారి యొక్క దర్శనం కూడా చేయిస్తాడన్న సందేహం లేదు. ఈ శుక్రుడు వలన అంటే మీ శుక్రుడు మీ రాశి సెకండ్ భావంలో ఉండడం వలన కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఐస్కి బాగుంటుందండి, కళ్ళకి బాగుంటుంది. అలాగే ఎక్కువ మాట్లాడే శక్తిని ఇస్తుంటాడు. అలాగే మీరు విద్యలో, వేదశాస్త్ర విద్యలో బాగా రాణించడము, వేదశాస్త్ర విద్యలో బాగా పాండిత్యం సంపాదించడము, అలాగే ధనబలము కలిగి ఉండడం. ధనబలం అంటే మంచి కష్టపడి పనిచేయడము, సుఖపడ్డము. అలాగే పంచమ స్థానాధిపతి అవడం వలన మీరు ప్రయాణాలు చేస్తూ ఉండడము, సినిమా రంగంలో, కళారంగంలో కూడా మీరు ఉన్నతంగా రాణించడము, స్టాక్ మార్కెట్లో కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటారు. కళారంగం మాటలు కాదు కదండి, అద్భుతంగా పటిమ ఉంటే తప్ప కళారంగంలో రాణించలేరు. కానీ కర్కాటక రాశిలో శుక్రుడు అంత విపరీతమైన రాజయోగం ఇవ్వడు. ఎందుకంటే శత్రుక్షేత్రం కాబట్టి, అది మర్చిపోకూడదు మీరు. శత్రుక్షేత్రం ఉన్నాడు కాబట్టి విపరీత రాజయోగాలు ఇవ్వడు. కానీ ఆయన ఉన్న ప్లేస్మెంట్ బట్టి యోగానే ఇస్తాడు. గురుతో కలుస్తున్నాడు కదా, యోగానే ఇస్తాడు. ఇప్పుడు మనం పరిష్కార మార్గాలు సులువుగా ఎలా చేసుకోవాలో చెప్పుకుందామండి. 12 రాశుల వారికి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే, మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఏ పూజలు చేస్తే భగవంతుడికి దగ్గర అవుతాం, మన యొక్క ప్రాబ్లమ్స్ తీరుతాయి, మన కష్టాల నుంచి ఎలా బయటపడతాం, మన కోరికలు ఎలా తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందామండి. శుక్రుడు ఎప్పుడైతే మనకంటే ఈ శుక్రుడు మారడం వల్ల 8వ తారీఖు మారుతాడు కాబట్టి యాక్చువల్గా 13వ తారీఖుని శని త్రయోదశి, మాస శివరాత్రి 2 వస్తున్నాయండి. పవర్ఫుల్. ఒకే రోజు మాస శివరాత్రి అలాగే శని త్రయోదశి రావడం అనేది చాలా తక్కువగా అరుదుగా ఉంటాయి. పైగా అది అధిక జ్యేష్ఠ మాసం అని మాత్రం మర్చిపోకూడదు. అధిక జ్యేష్ఠ మాసంలో అమావాస్య ముందర వచ్చేటువంటి శని త్రయోదశి, మాస శివరాత్రులు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు, రెట్టింపు ఫలితాలు ఇస్తారు అని ఖచ్చితంగా శాస్త్రం చెప్తోంది. ఏం చేయాలి ఆ రోజు అంతా కూడా మార్నింగ్ మనం దేవాలయాలకు వెళ్ళడము, శనీశ్వరుని తైలాభిషేకాలు, మన్య సూక్తం అండి, మర్చిపోతుంటాను నేను ఇప్పుడు. మన్య సూక్తం పూర్వకంగా, మన్య సూక్తంగా బ్రాహ్మణులకు తెలుసు, వేద పండితులకు తెలుసు. అది మన్య సూక్తంతో శనీశ్వరుని అభిషేకం చేస్తే వేద పండితులు కనుక్కొని చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు వాళ్ళు. అమావాస్య ముందు వచ్చే రోజు చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి శని దోషాలు పరిహారం అయి తీరతాయి. మనకి పట్టుకున్న శని వదిలిపోతాడు. అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని ప్రభావం కానీ మన శరీరం మీద అనారోగ్య సమస్యలు ఇవ్వడు. అంతేకాకుండా అదే రోజునే మహాశివరాత్రి ఈవినింగ్ టైంలో ప్రదోష కాలం రోజు కూడా శివాభిషేకాలు మార్నింగ్ టైం చేసుకోవాలి. శివాభిషేకాలు
ఈవినింగ్ టైంలో చేసుకోవాలండి. ఈవినింగ్ టైం కూడా అత్యంత పవర్ఫుల్ రోజు అండి ఆ రోజు. సాయంత్రం పూట ప్రదోషకాలంలో 5:30, 6 గంటలకు మధ్యలో, అదే 6 టైంలో చేస్తారు కదా ప్రదోషం 6 గంటలకి. ఆ రోజు ఆ టైంలో కనుక శివాభిషేకాలు చేస్తూ దేవుడి ముందర దీపం వెలిగించిన వారికి, అంటే నెయ్యి దీపం, ఆవు నెయ్యి కానీ మీ ఇష్టం, నువ్వుల నూనె కానీ దీపం వెలిగించిన వారికి సర్వశుభాలు, సర్వసుఖాలు, అదృష్టాలు, ఐశ్వర్యము ఇస్తాడు శివుడు. ఎంత బాగుందండి. అంటే 13వ తారీఖు రోజు ఇంత పవిత్రమా, ఎంత అద్భుతమా, నాకు ఇప్పుడే తెలిసింది క్యాలెండర్ చూస్తుంటే. చాలా పవర్ఫుల్ అండి. నేను కూడా చేసుకుంటాను తప్పకుండా. ఇదొక మనం వదిలిపెట్టకూడదు. తర్వాత 15వ తారీఖుని అమావాస్య, అధిక జ్యేష్ఠ మాసం అక్కడ ఆ రోజుతో అయిపోతుంది అనమాట. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చినటువంటి అమావాస్య చూసారా, చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా పితృ రుణం తీర్చుకోవాలన్నా, పితృదేవతలకు మనం పూజ చేసుకోవాలన్నా అదే రోజు చాలా వాళ్ళు మనకి సంతోషిస్తారు. ఎవరైతే ఆ రోజుని పితృదేవతలు పూజిస్తారో వాళ్ళ కుటుంబం వృద్ధి అవుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం. ఆ పితృదేవతలు మనం దీవిస్తారు. దేవుడి కంటే ముందర చేయవలసిన పనులు పితృదేవతను తృప్తి పరచడమే ఈ శాస్త్రం చెప్తోంది. కాబట్టి మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నా పితృదేవతలు మనం సంతృప్తి పరుద్దాము. అంటే నువ్వులతోటి నీళ్లతోటి మనం తర్పణాలు ఇవ్వడం చేస్తాం. మీకు తెలియదే ఉందండి, తర్పణాలు చేయడం మంచిదే. అదే రోజుని అమావాస్య రోజుని చాలా గుళ్ళు టెంపుల్స్లో హోమాలు చేస్తారు, అమ్మవారి గుళ్ళలో. ఉదాహరణకి నేను నాకు తెలిసిందంటే పడమట విజయవాడలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గురువు గారు ఆలయాల్లో చేస్తుంటారండి. నేను చాలాసార్లు చేయించుకున్నాను. అక్కడ అంటే అక్కడంటే ఎక్కడైనా సరే అక్కడ చేయించుకుంటే ఆ రోజు చేయించుకున్నటువంటి ఈ పూజలు ఉన్నాయి సార్, హోమాలు, చండీ హోమాలు ఎంత ఫలితాలు ఇస్తాయంటే, అధిక జ్యేష్ఠ మాసంలో చేయించుకున్నటువంటి ఈ పూజల యొక్క ఫలం ఉంది సారా, పూజలు అంటే ఈ చండీ హోమాల యొక్క ఫలితం అనర్గళంగా అనంతంగా ఉంటుంది అని మా గురువుగారు చెప్తూ ఉంటారు. ఎంత పవర్ ఉందో చూసారా. మనం చేయించుకుందామండి, ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే మనం అక్కడికి వెళ్ళి చేయించుకోలేకపోయినా డబ్బులు కట్టి చేయించుకుందాం, అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకుందాం, అంతే. అవునా? సరే, అమ్మవారి యొక్క కనదుర్గ అమ్మవారి దర్శనాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా అమ్మవారికి అభిషేకాలు కూడా చేయించుకోవడం చాలా చాలా మంచిది. అంతేకాకుండా చాలా టెంపుల్స్లో కూడా ఈ హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, ఆ రోజు పూజలు, అలాగే ఆంజనేయ స్వామి వారిని సింధూరంతో పూజించడాలు, అలాగే ఆ స్వామివారికి తులసి దళాలు అంటారు సరే ఆ చేయడాలు, అంతేకాకుండా 11 ప్రదక్షిణాలు చేసుకోవడంలో చాలా పవర్ అండి. అసలు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హోమం. ఇక్కడ కేకే డబ్స్ దగ్గర చేస్తుంటారు అనుకోండి హైదరాబాద్లో, సరే ఎక్కడున్నా సరే ఆంజనేయ స్వామి వారికి హోమం చేయించుకున్న వాళ్ళకి శనివుల్లో వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయని చెప్పి సాక్షాత్ శనీశ్వరుడు చెప్పాడు కదండి మనకి. మనకంటే మనకు కాదని, నాకు కాదనుకోండి, మనం వింటూ ఉంటాం కదా. ఆ విధంగా శనీశ్వరుని పూజించవలసిందే, ఆంజనేయ స్వామి వారిని పూజించవలసిందే. సరే, ఇదంతా అయిపోయింది. మరి తర్వాత ఒక అద్భుతం అండి, దశపాపహార దశమి అని వస్తుంది. ఇప్పుడు 24వ తారీఖుని 24th వస్తుంది అది. సో ఆ టైంలో దశపాపహార అంటే, దశ పాపం అంటే 10 రకాలైనటువంటి పాపాలు, హారము అంటే హరించబడ్డం. అంటే మనస వాచ అంటారు సరా, అంటే మనసుతోటి చేసే పాపాలు, తర్వాత మనం మాటతోటి చేసే పాపాలు, కళ్ళతో చేసే పాపాలు ఉంటాయి కదండి. మనకి తెలియ పాపాలు చాలా ఉంటాయి. మన గురువు గారు కూడా చెప్తుంటారు 10 రకాలైన పాపాలు హరించే రోజే ఆ రోజు దశమి. ఆ రోజు కానీ ఎవరైతే విష్ణువుని పూజిస్తారో, అలాగే శివాభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి సర్వ పాపాలు హరిస్తాయి. అంతేకాకుండా దానాలు చేసుకుంటారో, దానం అంటే మీకు తెలియదే ఉందండి, అనేక రకాల మంచి మంచి దానాలు చేసుకుంటారో వాళ్ళ పాపాలన్నీ హరించి తీరతాయి. అది గొప్ప అదృష్టం అండి. ఆ రోజు సాయంత్రం పూట ఉపవాసం ఉండి, అంటే ఫాస్టింగ్ ఉండి, నెక్స్ట్ డే రోజు ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవాళ్ళంటే దశమి పూట ఈ పూజలు చేసుకుని ఏకాదశి పూట ఉపవాసం ఉన్నవారికి యమకింకర్లు మన దగ్గరికి రారు అని శాస్త్రం చెప్తాను. మన గురువు గారులే చెప్తున్నారు. ఆ రోజు ఉపవాసం, బాబాయ్ నేను బీపీ టాబ్లెట్ వాడతాను, షుగర్ టాబ్లెట్ వాడతాను ఉంటాయి కదండి, అవి వాడే వాళ్ళకి ఏంటంటే, ఎవరైనా సరే మనము ఆకలికి ఉండలేం కాబట్టి మనం అంటే పాలు కానీ పళ్ళు కానీ, లేదా భీముడు మనకు ప్రసాదించాడుగా, ఆయన ప్రసాదించడం అంటే ఆయన వల్లనే మనం
బియ్యాన్ని మనం రవ్వగా చేసుకున్న బియ్య పిండి అది కూడా తినచ్చు అనమాట, దోషం లేదని సాక్షాత్ శివుడే చెప్పాడు మనకంటే శాస్త్రాలు చెప్తున్నాయి. సో మనందరికీ తెలియదు అనమాట, చెప్తున్నాడు ఆయన. సో అదొక రోజు. 27వ తారీఖున పౌర్ణమి శనీశ్వరుడు ఉంది, త్రయోదశి. 27వ తారీఖున శనీశ్వరుడు పూజించడమే, అంతే విధంగా ఆంజనేయ స్వామి పూజించడము, వాళ్ళ యొక్క దీవెనలు తీసుకోవడం వల్ల సర్వ శుభాలు సర్వ సుఖాలు కలుగుతాయి. అంటే 13వ తారీఖు శనివారం రోజు అమావాస్య ముందర వచ్చే రోజుని మనం మర్చిపోకూడదు. 15వ తారీఖు అమావాస్య మర్చిపోకూడదు. 24, 25 తారీఖు దశమ ఏకాదశులు మర్చిపోకూడదు. 27వ తారీఖుని అంటే అవన్నీ చెప్పే జూన్లో శని త్రయోదశి. ఇవన్నీ ఏదో విధంగా మనం చేంజ్ చేసుకుంటున్నామండి. డబ్బులకు లోట మీకు లేదు. మనకి భగవంతుని మనసు సంకల్పం కలిగించాలని భగవంతుడిని మొక్కుకుందాం, వేడుకుందాం. చక్కగా మనం భగవంతుడి దగ్గరగా ఉందాం.